నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన 7 మంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారించడానికి 7 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విక్రాంత్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్రశర్మతో కూడిన ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చునని స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై 2004లో 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీనిపై సర్వత్రా హర్షాతిరేక వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తూ వస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ తీర్పును కన్నీటితో స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పడం తమ పోరాటానికి నిదర్శనమని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణకు నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా మాదిగ, మాల ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దీనిపై స్పందించారు. ఎస్సీ వర్గీకరణ కోసం తాము ముందు నుంచి ప్రయత్నాలు సాగించామని అన్నారు. వర్గీకరణను తక్షణమే చేయాలంటూ 2014 నవంబర్ 14న తమ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, దీని కాపీని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి అందజేశామని గుర్తు చేశారు. వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందని, ఎన్నో త్యాగాలు సంభవించాయని హరీష్ రావు అన్నారు. వర్గీకరణ కోసం ప్రాణ త్యాగం సైతం చేశారని చెప్పారు. గాంధీ భవన్ వద్ద గతంలో కొందరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నాడు ప్రాణత్యాగం చేసిన వారికి ఎక్స్గ్రేషియా ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నారని గుర్తు చేశారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనే కారణంతో మందకృష్ణ మాదిగ అప్పట్లో గాంధీ భవన్ ను ముట్టడించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదని హరీష్ రావు పేర్కొన్నారు. వర్గీకరణ కోసం రాజకీయంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.